జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, ఈ ఉద్యోగాలు నిజంగా వచ్చేటి అంటారా? ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడితే ఎట్టుంటుంది అట్టిన కాంగ్రెస్ వాళ్ళతోటి నిరుద్యోగులకి ఏమి వరకదు, నిండా మునిగిర్రు. 3 లక్షలకి 3 కోట్లకి జాబ్ కొనుక్కున్నాడు. లేకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి లీకేజ్ ఈ ఆధారాలు పెట్టుకొని తిరుగుతున్నాం. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా వాళ్ళు చేసినటువంటి లత్కోర్ ఆర్గ్యుమెంట్ చేపించిన లత్కోర్ ఆర్గ్యుమెంట్. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని తీసుకుపోయి ముందస్తు అరెస్టులు చేసింది. మరి ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు సీఎంకే భయం అవుతుందన్న. వీళ్ళని మేము ఒకటే అడుగుతున్నాం, ఇన్ని భయాల మధ్యలో మీరు బతకక్రి. ఈ బడపలు అంటారు, ఈ సిగ్గులేని ఎదవలు చెప్తారు. అర్ధంకి దయాకర్ కూడా మొన్న ఏదైతే యూనివర్సిటీకి వచ్చిన పరిస్థితి ఉంది. మరి అక్కడ జనార్దన్ ఎందుకు లేడు? జనార్దన్ ఎందుకు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారంట? అది కాంగ్రెస్ వాళ్ళు ఆడిపించిన డ్రామా అన్న. ఏదో ఒక రోజు వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతా వీళ్ళకు ఉపశమనం ఇస్తుంటే, సిమ్టమ్స్కు ట్రీట్ చేస్తే నీకు రోగం పోదు, రోగాన్ని కనిపెట్టి రోగానికి మందేవని చెప్తున్నా. మీకు ఉండడానికి కానీ లేకపోతే తిరగడానికి కానీ ఇవన్నీ డబ్బులని బీఆర్ఎస్ పార్టీ సమకూరుస్తుందని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్ను తలగబెట్టినాం. ప్రవళిక చచ్చిపోయిన రోజు చాలా డేంజర్గా ఉంటాయి నాకు ఊరి పాలిటిక్స్. హైదరాబాద్ లెక్క ఉండవు. ఏమన్నా తేడాలు వచ్చి నాకు అది ఇది అయిందనుకో, ఇసుక డాక్టర్లతో గుద్దుతారు, బ్రేకులు ఫెయిల్ అయినంటారు, తీసుకుపెట్టి ఆక్రాల్లో పెడతారు. కన్యపోరి కనిపిస్తుంది, అడ్డమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఇంకేమన్నా మత్తు తాగిని దిగితే తొందర ఎక్కువ ఎక్కడానికి గంజాయి కనిపిస్తుంది. ఇది 18, 19, 20 ఇయర్స్ వాళ్ళతోటి అటాక్ చేయించాలని వినాయక చవితి రోజు కొన్ని ప్లాన్లు చేసిర్రు. దీంతో ఆ బీఆర్ఎస్ వాళ్ళతోటి మనకు అక్కడ ఈ విరక్తి పుట్టింది.